ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి రీజన్ మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. అండ్ అలాగే యూట్యూబ్ నుంచి మనకి ఫస్ట్ పేమెంట్ కూడా క్రెడిట్ అయింది. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. అండ్ యూట్యూబ్లో పేమెంట్ ఎంత వచ్చింది ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ముందుగా నేను ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జనరల్గా యూట్యూబ్ చూసే వాళ్ళలో 90% పీపుల్ ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేస్తారు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఎడ్యుకేషనల్ పర్పస్ యూస్ చేస్తారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మీరు కూడా ఆ 10%లో ఉన్నారు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పర్పస్ కదా. ఆ వీడియోస్ మీరు చూస్తున్నారంటే మీకంటూ ఒక గోల్ని సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాగే ఉండండి. డోంట్ గివ్ అప్ ఫ్రెండ్స్, కీప్ ట్రయింగ్. డెఫినెట్గా వన్ డే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఛానల్ని కరోనా నా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఏం కంటెంట్ పెట్టాలో కూడా అర్థమయ్యేది కాదు. బట్ నాకు తెలిసినంతలో ఏవో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. బట్ అన్ని వ్యూస్ కూడా వచ్చేవి కాదు. అలాగే కాలేజ్ మేనేజ్ చేసుకోలేక ఆపేసాను కొన్ని డేస్. నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత నా సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్కి వాటికి అప్లై చేసేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అడిగేవారు, మాకు కూడా చెప్పొచ్చు కదా గ్రీష్మ, నేను కూడా అప్లై చేస్తాను అని. సో అప్పుడు నాకు అనిపించింది, నాలాగా మా ఫ్రెండ్స్ లాగా చాలామంది ఇలాగే అనుకుంటారు కదా, అదేదో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది అని. సో కొంచెం టైం పట్టినా సరే నేను అడ్జస్ట్ చేసుకుని అలా యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని. బట్ ఫస్ట్ అన్ని వ్యూస్ కూడా వచ్చేవి కాదు. 200 వ్యూస్ వస్తే నేను మా బ్రదర్ చాలా ఎక్కువ వ్యూస్ అనుకుని హ్యాపీగా ఫీల్ అయిన డేస్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే అది అసలు మ్యాటరే కాదు. ఒకవేళ నేను అప్పుడే ఆపేసి ఉంటే ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసేదాన్నే కాదు, మీరు నా వీడియో చూసేవాళ్ళే కాదు. సో అదే నాకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇదంతా సరే గ్రీష్మ, అసలు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పొచ్చు కదా, మేము ఇక్కడ వెయిటింగ్ అంటారా? చెప్తా వినండి ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్ నుంచి $143.35 అయితే క్రెడిట్ అయినాయి. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి అది అప్రాక్సిమేట్లీ 12,000 రూపీస్. మీకు జస్ట్ ప్రూఫ్ కోసం ఆ రిసీట్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారు కదా, లాస్ట్ పేమెంట్ దగ్గర $143.35 పడినాయి. మీకు డౌట్ రావచ్చు, అసలు మనీ ఎలా పడుతుంది, ఎలా క్రెడిట్ అవుద్ది అని చెప్పేసి. మనకి ప్రతి మంత్ 21st డేట్ టు 26th డేట్ లోపు మనీ మన అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ అయిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ $1 వచ్చేసి 86 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా $143.35 కదా, అంటే మన ఇండియన్ రూపీస్లో 12,410 రూపీస్ అన్నమాట. కొంతమందికి 12,000 అనేది చిన్న అమౌంట్లా కనిపించవచ్చు, అలాగే 12,000 అనేది బిగ్ అమౌంట్లా కనిపించవచ్చు. బట్ ఇక్కడ అది కాదు పాయింట్. 12,000 కాదు, 1,200 కాదు, 12 రూపీస్ కాదు. నేను పెట్టిన ఎఫర్ట్కి నాకు ఎంతో కొంత రిజల్ట్ వచ్చింది. సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ చదివే వాళ్ళు కానీ, డిగ్రీ చేసే వాళ్ళు కానీ ఎవరన్నా ఏమనుకుంటారు, జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ శాలరీ వస్తుందని. బట్ నేను నా థర్డ్ ఇయర్ అంటే ప్రజెంట్ నాకు 12,000 రూపీస్ వచ్చినాయి కదా. సో నేను దానికి చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం కూడా అదే. నా హ్యాపీనెస్ని మీరు సపోర్ట్ చేసినందుకు మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను. నేను ఎప్పుడూ నాకు అంతా తెలుసు అని వీడియోస్ ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. నాకు ఎంతైతే తెలుసో అందులో మీకు కూడా కొంచెం షేర్ చేద్దాము, నా వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా ఇంటెన్షన్ అర్థం చేసుకొని మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజే కరెక్ట్ టైం అనిపించింది, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవరు చూస్తారు, ఇప్పుడు అవసరం అంటావా, వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అనిన వాళ్ళు ఉన్నారు. అలాగే నేను అనుకున్న దానికంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంకరేజ్ చేయడం అంటే ఏం కాదు, ఇప్పుడు నా వీడియో క్లిక్ చేసి మీరు చూస్తున్నా, లైక్ చేసినా, కమెంట్ చేసినా అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంటే. నాకే కాదు, ఏ కంటెంట్ క్రియేటర్ కన్నా ఒక లైక్ కానీ కమెంట్ కానీ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ నాకు యూట్యూబ్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే, నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత
లైక్ ఇంటర్న్‌షిప్స్‌కి గానీ అప్లై చేసుకోండి అని అప్లోడ్ చేసిన తర్వాత నా వీడియోస్ చూసిన వాళ్ళు అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్న్‌షిప్ వస్తే నా వీడియోస్ గుర్తుపెట్టుకొని నా వీడియో ఓపెన్ చేసి దాంట్లో కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ థ్యాంక్ యూ గ్రీష్మ, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి అండ్ బెస్ట్ ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి అని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఆ చిన్న కమెంట్ నిజంగా నాకు చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలా మీరు కూడా కమెంట్ చేసుంటే థ్యాంక్ యూ చెప్పడానికి అంతే. ఎందుకంటే నేను మీతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వలేను కదా! మన ఇద్దరికీ ఇంటరాక్షన్ వచ్చేసి ఈ యూట్యూబ్ వీడియోనే. సో, ఈరోజు టైం వచ్చింది కాబట్టి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రెజెంట్ థర్డ్ ఇయర్ గానీ, ఫోర్త్ ఇయర్ గానీ చదువుతూ ఉండి మీరు ప్రెషర్ ఫీల్ అవుతుంటే లైక్ నేను చాలా కమెంట్స్ చూశాను. నేను ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. నాకు జాబ్ వస్తదో లేదో డౌట్‌గా ఉంది. నాకు రెజ్యూమే అసలు ఎలా క్రియేట్ చేయాలో తెలీదు. నేనేం స్కిల్స్ నేర్చుకోలేదు. నాకేం కోర్సెస్ రావు అని ఇలా చాలా కమెంట్స్ చేశారు. బట్ డోంట్ వర్రీ ఫ్రెండ్స్. మనం వేస్ట్ చేసిన టైం వదిలేయండి. మనకున్న టైంని కరెక్ట్‌గా, సిన్సియర్‌గా, కన్సిస్టెంట్‌గా అయితే యూజ్ చేద్దాం. ఖచ్చితంగా కన్సిస్టెంట్‌గా చేస్తే రిజల్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అన్నాను కదా! అప్పుడే యూట్యూబ్ ఛానల్ ఆపేసుంటే ఇలా వచ్చేదాన్నే కాదు. నాకు యూట్యూబ్ మనీ పేమెంట్ క్రెడిట్ అయ్యేదే కాదు. నేను కాలేజ్ అయిన తర్వాత అసైన్‌మెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ బేస్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదంతా హార్డ్‌గా అనిపిచ్చుండి ఆపేసుంటే అదంతా అయ్యేది కాదు. సో, ఫ్రెండ్స్ డోంట్ వర్రీ. జస్ట్ కీప్ ట్రయింగ్ హార్డ్. అలాగే మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, నా నుంచి ఇంకా ఏం కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియాలన్నా మీరు కమెంట్ చేయండి. అంతేకాకుండా మీకేదైనా వీడియోలో డౌట్ వచ్చినా, ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కమెంట్ చేయండి. నేను మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అవుద్దేమో గానీ నేను డెఫినెట్‌గా డిలే అయినా సరే రిప్లై ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేశాము 'గ్రీష్మ ఎడ్యుకేషనల్ రెయిన్బో'కి. ఇక్కడ ఎంతైతే సపోర్ట్ చేశారో మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తున్నట్లయితే నా హ్యాపీనెస్‌ని మీరు కూడా కొంత షేర్ చేసుకున్నట్టే. అండ్ అంతేకాకుండా ఒకవేళ ఈ ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.